గత కొన్ని రోజులుగా డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి సుమారుగా 3.5 లక్షల మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనను వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చి గళాన్ని వినిపించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని వారి తరపున ప్రతిపక్ష పాత్రలో ప్రశ్నించడం కూడా జరిగింది. మీలాగా తెలుగుదేశం పార్టీ గతంలో 2019-24 మధ్య ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరపున ఎప్పుడూ కూడా ఈ పాలకపక్షాన్ని ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో భాగంగా డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి స్పష్టంగా ఆధారాలతో సహా మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కోనా శశిధర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు కనుక చూస్తే ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి అంశాలు, మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని చెప్పి సాక్షాత్తు ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ పాత్ర ఏంటి, ఏం జరిగింది, మేమేం మాట్లాడాం, వాటి గురించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ మీరు ఆ బాధ్యతని నెత్తి మీద పెట్టుకోకపోతే రాజకీయ నాయకులు, అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఆ పాత్రను తీసుకొని మీరు బెదిరింపు ధోరణితో క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరూ కూడా హర్షించలే. మీరు ఒక్కసారి మీ రికార్డింగ్స్ అన్ని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మాట్లాడిన తీరు ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఒక అధికారి కూడా మాట్లాడచ్చా అని మీరు అర్థం చేసుకునే రోజైతే తప్పకుండా వస్తుంది. ఇకపోతే మేము ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాల గురించి కోనా శశిధర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిలో పాపం చాలా మంది పాత్రికేయ మిత్రులు ఆ నిరుద్యోగుల పక్షాన, ఆ నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనను కోనా శశిధర్ గారి నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందేమని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. కానీ వాటికి మాట్లాడకుండా నాకు వాటి గురించి తెలియదు, నాకు కొన్నిటి గురించి నాకు అవగాహన లేదు, నేను వాటిని నా దృష్టిలో లేవు అని చెప్పి ఏదైతే ఈరోజు సొసైటీలో రోల్ అవుతుందో అందరి గొంతుకుగా వినబడతా ఉందో వాటి గురించి సమాధానం చెప్పలేక మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రమే చెప్పి బెదిరించి అవతల వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. ప్రధానమైనటువంటి అంశం 2-3 ఇష్యూస్లో మనం ప్రధానంగా నిరుద్యోగుల బాధలను తీసుకొని వచ్చినాం. అందులో మొట్టమొదటిది నవీన్. ఈ నవీన్ ఎవరు? ఎస్సీఈఆర్టీ. ఈ ఎస్సీఈఆర్టీ అనేది ఏంటి? ఈ డిఎస్సి కానీ టెట్టెక్ కానీ ఈ రెండింటి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పేరు కృష్ణారెడ్డి గారు. ఈ ఎస్సీఆర్టీలోనే ఈ డిఎస్సి కానీ టెట్టెక్ కానీ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఎస్సీఈఆర్టీ అనేది చూసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారి దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉండడం కూడా జరిగింది. ఈ నవీన్ అనే వ్యక్తికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, దేంట్లో సోషల్ స్టడీస్లో 2 మెథడాలజీస్ రాస్తున్నారు. సోషల్ స్టడీస్ ఒకటి, తెలుగు మెథడాలజీ. సోషల్ స్టడీస్లోకి వచ్చేటప్పటికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ని సాధించారు. అదేవిధంగా తెలుగు మెథడాలజీలోకి వచ్చేటప్పటికి 6th ర్యాంక్ని సాధించాడు. 2 కూడా టాప్ ర్యాంక్సే. టాప్ 10లో ర్యాంక్స్ తెచ్చుకున్నామంటే అది చాలా గొప్ప విషయం. 2 మెథడాలజీల్లో కూడా టాప్ ర్యాంక్స్ అని తెచ్చుకున్నటువంటి నవీన్, ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఈ కంప్యూటర్ సిస్టమ్ మీద అంతా కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఇటీవల కాలంలో బయట వచ్చిన తర్వాత దానిని ప్రశ్నించిన తర్వాత నిన్న కోనా శశిధర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లోనే డబుల్ మీనింగ్ ఉంది. ఒకసారి ఏం చెప్తారంటే ఆయన మా దగ్గర ఎంప్లాయీగా ఉన్నాడు, ఆ ఎంప్లాయీగా ఉన్నాడు కాబట్టి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అతను ఎన్ఓసి సబ్మిట్ చేయాలా, ఆ ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు కాబట్టి మేము ఆయన్ని పక్కన పెట్టినామనే ఉద్దేశంతో ఒకసారి మాట్లాడారు. రెండోసారి ఏం మాట్లాడారు? నిన్న ప్రెస్ మీట్లోనే ఆ నవీన్ అనే వ్యక్తి అసలు మేము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి రాలేదు కాబట్టి ఉద్యోగమే లేకపోయినామని చెప్పినారు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఏం చెప్తా ఉన్నారు? అతను ఎన్ఓసి లేదు కాబట్టి మీరు పక్కన పెట్టినారా,
లేదా అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాలేదు కాబట్టి అతన్ని మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఈ రెండింటిలో ఏ మాట మీద మీరు నిలబడతా ఉన్నారన్నది ఫస్ట్ మీరు స్పష్టం చేసుకోవాలా. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ సోషల్ స్టడీస్లో నవీన్, 6th ర్యాంక్ తెలుగులో నవీన్ తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అలిగేషన్ బయటపడిందో, ఈ నవీన్ అనే వ్యక్తికి సంబంధించి ఎస్సీఆర్టీలో ఏదైతే కీలకమైన విభాగంలో పనిచేస్తా ఉన్నాడో అనే అంశం బయట వచ్చిందో, వెంటనే మీరు ఆ ఫస్ట్ ర్యాంక్గా ఉన్నటువంటి ఫస్ట్ మీరు రిలీజ్ చేసిన దాంట్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టుగా మీరు స్పష్టంగా ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టుగా వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగింది. పక్కన కూడా స్క్రీన్ మీద ఒకటో పాయింట్ చూపించడం కూడా జరిగింది. సో దీన్ని ఎప్పుడైతే మీరు నవీన్కి ఫస్ట్ ర్యాంక్ ఉందని చెప్పి మీ వెబ్సైట్లో పెట్టినారో, ఎప్పుడైతే అలిగేషన్ వచ్చిందో ఇతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఇతని హ్యాండ్ ఉంది, ఇతను అక్కడ ప్రిపరేషన్లో భాగంగా ఉంటున్నటువంటి వ్యక్తి అని ఎప్పుడైతే బయట వచ్చిందో వెంటనే ఇది డిసపియర్ అయింది. వెంటనే మీరు టోటల్గా లిస్టునంతా కూడా అతని పేరును తొలగించి మరలా వెబ్సైట్లో రీల్ లిస్ట్ని మీరు పెట్టడం జరిగింది, రివైజ్డ్ లిస్ట్ని పెట్టడం జరిగింది. అతన్ని ఎత్తేశారు. ఈ ఎత్తేసిన తర్వాత మీరు 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే దీన్ని ఎప్పుడైతే మీరు తొలగించినారో అతన్ని వెంటనే ప్రతి స్టూడెంట్కి డిఎస్సి రాసినటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్లో డిఎస్సి నుంచి ఏదైనా నోటిఫికేషన్స్ కానీ వీరికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అతని లాగిన్లో పోస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు వెబ్సైట్లో అతని పేరుని తొలగించిన వెంటనే ఆగస్టు 26వ తారీఖున అతన్ని లాగిన్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అతని లాగిన్ని, నవీన్ అనే వ్యక్తి యొక్క లాగిన్ని మీరు బ్లాక్ చేసినారు. బ్లాక్ చేసిన తర్వాత మీరేం చెప్తున్నారు? మేము కాల్ లెటర్ పంపించాము, అతను రాలేదు కాబట్టి ఉద్యోగం లేదన్నారు. మీరు అతన్ని బ్లాక్ చేసినారు 26వ తేదీ, సెప్టెంబర్ 2వ తేదీన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. మీరు 26వ తేదీన అతన్ని బ్లాక్ చేసి ఒకవేళ మీరు కాల్ లెటర్ అతని లాగిన్లోకి పంపించున్నా అతను చూసుకునే అవకాశం కూడా ఉండదు కదా, బ్లాక్ చేస్తారు కదా. ఇది వాస్తవమా కదా చెప్పండి. అతని లాగిన్ మీరు బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్ చేసినా కూడా మీరు ఏ విధంగా అతనికి కాల్ లెటర్ పంపించారు? ఏ రూపంగా అతనికి కాల్ లెటర్ పంపించారు? ఏ విధంగా అతను 2వ తారీఖున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వచ్చే పరిస్థితి ఉంటుంది? దీనికి మీరు సమాధానం చెప్పరు, అతను రాలేదు అంటారు. అతను 2వ తారీఖు అయిపోయిన తర్వాత 4వ తారీఖున మీకు మరలా మెయిల్ కూడా చేశారు, నా లాగిన్ బ్లాక్ చేసినారు, నాకు కాల్ లెటర్ రాలేదు అని చెప్పి 3వ తేదీ మీ దగ్గరికి స్వయంగా వచ్చి 4వ తేదీని మీకు మెయిల్ చేసి ఆ తర్వాత అతను కోర్టును అప్రోచ్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. ఇప్పుడు చెప్పండి, మీరు అతన్ని వ్యూహాత్మకంగా బెదిరించి అతన్ని పక్కన పెట్టినారా, లేదా అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాలేదా? ఈ రెండింటిలో దేని మీద స్టాండ్ అవుతారో చెప్పండి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రాలేదని మీరు చెప్పే పని అయితే అతను లాగిన్ ఎందుకు బ్లాక్ చేసినారు? అతను ఫస్ట్ ర్యాంక్ని ఎందుకు డిలీట్ చేసినారు? అతన్ని లాగిన్ బ్లాక్ చేసిన తర్వాత కాల్ లెటర్ పంపించకుండా అతను ఏ విధంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చే అవకాశం ఉంటుందో కూడా మీరు చెప్పగలగాల. అతను కోర్టును అప్రోచ్ అయినారు. ఈ రోజు మీరు ఏమైంది? ఈ నవీన్ అనే వ్యక్తి మీరేం చెప్తా ఉన్నారు? ప్రధానంగా ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక పెద్ద సిస్టమ్ని కోనా శశిధర్ గారు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే మేమంతా ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, వాళ్ళ దగ్గర కొన్ని రోజుల పాటు ఎస్సీఆర్టీలో కూర్చొని పెట్టి సుమారుగా 3000 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయిస్తాం. ఆ క్వశ్చన్ బ్యాంక్ అంతా కూడా ఇద్దరు ఆఫీసర్స్ మాత్రమే డీల్ చేస్తారు. ఆ ఇద్దరు ఆఫీసర్స్ కూడా టీసీఎస్కి మొత్తం అప్లోడ్ చేస్తారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉంది అని చెప్పి శశిధర్ గారు చెప్పినారు. బానే ఉంది. ఈ వ్యవస్థ మీరు తీసుకొచ్చింది కాదు సార్, ఈ వ్యవస్థని మీరు తీసుకొచ్చింది కాదు. ఇది మొదటి నుంచి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రావడం కానీ, క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం కానీ, ఆ క్వశ్చన్ బ్యాంక్ని అప్లోడ్ చేయడం కానీ, దీన్ని ఆన్లైన్లో చేసే పని అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్లోకి తీసుకెళ్లడం కానీ, ఇది జరిగేటువంటి 10th భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొనసాగేటువంటి పరిస్థితి. ఇది కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాదు. అయితే మాకున్నటువంటి ప్రశ్న ఈ ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రశ్నలు ఇస్తారు, 2 ఆఫీసర్స్ తీసుకున్నారని మీరు చెప్పారు. అందరితో కాదు కదా, దాన్ని టైప్ చేయాలి కదా. ఎవరో ఒకరు క్వశ్చన్స్ అన్నింటినీ 3000 క్వశ్చన్స్ టైప్ చేయాలి కదా. టైప్ చేసిన దాన్ని అప్లోడ్ చేయాలి కదా. ఈ వ్యక్తులు ఎవరు? ఆ 2 ఆఫీసర్స్ టైప్ చేస్తారా? ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టైప్ చేస్తారా? చేయరు కదా.
మీరు కేవలం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ ఇచ్చినారు, 3000 క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్ బ్యాంక్ తయారైంది, ఈ ఇద్దరు ఆఫీసర్స్ దగ్గరే ఉంటాయి, ఈ ఇద్దరు కలిసి టీసీఎస్కి పంపిస్తారు, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇంత పకడ్బందీగా జరిగిందని చెప్తున్నారు. కానీ ఆ సిస్టమ్ జరుగుతూ ఉంది, మొదటి నుంచి కూడా జరుగుతుంది. కానీ మధ్యలో జరిగినటువంటి అంశాలు ఏంటి? టైప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇన్ని క్వశ్చన్స్ టైప్ చేయాలంటే చేయాలి కదా, దీన్ని అప్లోడ్ చేసింది ఎవరు? దీనికి సంబంధించే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అనుమానం. కనీసం సెలక్షన్ లిస్టు లేకుండా మీరు చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. మనందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మేము స్పోర్ట్స్కి అనుకూలంగా ఉండేవాళ్ళమే, స్పోర్ట్స్ను ప్రోత్సహించే వాళ్ళమే. ఆ పేరుతో అక్రమాలు జరగకూడదని మాత్రమే మేము ఈ పరంగా చెప్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి చర్యలు, స్పోర్ట్స్ కోటా పేరుతో ఒకటి చూడండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? మీరే ఇవ్వాలా. ఇస్తే వాళ్ళకి అర్హత పరీక్షలు ఏం బల్లే, బిఎడ్ డిఎడ్తో సహా టెట్ అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, నేరుగా చదువు చెప్పమని చెప్పి పంపించాలంట. ఆ సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే నేరుగా చదువు చెప్పమని చెప్పాలంట. విద్య, వైద్యం ఈ రెండింటిని కూడా పవిత్రంగా చూడాలా. వైద్యం అంటే డాక్టర్లను కూడా మీరు ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆపరేషన్లు చేయించమంటామా? అన్న చదువు కూడా ఏ అర్హత చూడకుండా, ఏ పరీక్ష లేకుండా మీరు ఎవరినైనా పంపించి చదువు చెప్పమని చెప్పగలమా? ఆ చదువు చెప్పే టీచరే కదా ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ఒక ప్రొఫెసర్ని, ఒక సైంటిస్ట్ని ఎవరిని తయారు చేయాలన్నా టీచరే కదా. ఆ టీచర్కి అర్హత ఉండనక్కర్లేదా? ఆ టీచర్ క్వాలిఫైడ్ కాబలేదా? ఆ టీచర్ ఎలాంటి పరీక్షలు రాయకుండానే మీరు జాబ్స్ ఇస్తామని చెప్పి మీరు మోడిఫై చేస్తారా? మీకోసం చట్టాలని మార్చుకుంటారా? అయినా కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా నేను మీకు కొన్ని విషయాలు, దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు చెప్తాను. గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి మాత్రం ఉద్యోగాలే. గోల్డ్ మెడల్. ఈ అబ్బాయి, నేను ఈ పేర్లు చెప్పడానికి బాగుండదని చెప్పట్లా, 32nd నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఈ స్టూడెంట్కి ఇవ్వలే. అయితే ప్యారలల్ గా ఇతని కంటే తక్కువ అర్హత కలిగినటువంటి వాళ్ళకి, అంటే 36th సీనియర్ నేషనల్ లాతూర్లో జరిగిన దాంట్లో 3rd ప్లేస్లో వచ్చిన అతనికి ఇచ్చారు. 33rd నేషనల్ గేమ్స్ ఎట్ గౌహతిలో జరిగిన వాటిల్లో 3rd ప్లేస్లో వచ్చిన అతనికి ఇచ్చారు. 37th నేషనల్ గేమ్స్ జరిగిన దాంట్లో 3rd ప్లేస్లో వచ్చిన అటువంటి వాళ్ళకి ఇచ్చారు. మరి ఇతను నేషనల్ గేమ్స్ లో 32nd నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖపట్నంలో జరిగిన దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇతనికి ఇవ్వలే, ఇతనికి జాబ్ ఇవ్వలే. మళ్ళా కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడైనా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ శాప్ సర్టిఫికేట్స్ ఇస్తే వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోవడం, బిఎడ్ లేదన్నావు, డిఎడ్ లేదన్నావు, టెట్ లేదన్నావు, డిఎస్సి లేదన్నావు, గోల్డ్ మెడల్స్ కూడా లేకుండా మీ ఇష్ట ప్రకారం మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి స్పోర్ట్స్ కోటాలో ఉందంటే, ఒక ఆడియో లీక్ అయింది, 15 లక్షల రూపాయలకి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటిది. దానికి శశిధర్ గారు నేను చెప్తారు, ఆడియో నేను వినలే అన్నారు. మరి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఒక ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ఆడియో వైరల్ అయినప్పుడు ఆ ఆడియో నా చెవులోకే రాలేదంటే మీరు ఎలా చెప్తారు? ప్రశ్నలు అడిగినప్పుడు పాత్రికేయ మిత్రులు స్పోర్ట్స్ కోటాలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంటారు. మరి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా మీ పక్కన కూర్చొని పెట్టుకోవచ్చు కదా. ఒక పక్క కృష్ణారెడ్డి గారిని పెట్టుకోనున్నారు కదా. ఈ డిఎస్సి, టెట్, మొత్తం ఎస్సీఆర్టీ చూసినటువంటి మొత్తం మహానుభావులను పక్కన పెట్టుకున్నారు కదా. మరి ఆ స్పోర్ట్స్ డైరెక్టర్ ఎవరో ఉంటారు, ఆయన కూడా పక్కన పెట్టుకొని ఆయనైనా సమాధానం చెప్పించుండాల్సింది కదా. మరి ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఎలాంటి అర్హత లేకుండా మీరు టీచర్లను చేసేస్తామంటే ఎట్ట కుదురుతుంది? మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, 30 సంవత్సరాల క్రితం టీచర్గా సెలెక్ట్ అయి ఉండి ఆ రోజు టెట్ పరీక్ష రాయకుండా అతను కనుక టీచర్ పోస్ట్ వచ్చి కూడా ఈ రోజైనా కూడా ఆ టెట్ క్వాలిఫై కాకుండా నీకు టీచర్ పోస్ట్ లే అని చెప్పి ఈ మధ్య కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఉద్యోగాలు వచ్చినటువంటి ఆ టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు పుస్తకాలు పెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి. పాపం అనిపిస్తుంది ఆ టీచర్లను చూస్తూ ఉంటే.
వాళ్ళని వదిలేసి ఇప్పుడు నువ్వు టెట్ లేకుండా డిఎస్సి లేకుండా వీళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చేస్తే ఏంటి, ఏం అర్థం చెప్తా ఉన్నాం? 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి టీచర్లుగా పనిచేస్తూ ఉండే వాళ్ళని కూడా ఈ రోజు టెట్ రాయమని చెప్పి మనం చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కొత్తగా వీళ్ళందరికీ కూడా ఎలాంటి అర్హతలు లేకుండా వీళ్ళు మ్యాథ్స్ చెప్పుకుంటావా, సైన్స్ చెప్పుకుంటావా, సోషల్ చెప్పుకుంటావా, తెలుగు, ఇంగ్లీష్ అని ఇష్టం వచ్చిన చెప్పుకోబో అని చెప్పి పంపిస్తే ఏమని అర్థం చెప్తున్నట్టు, ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నట్టు మీరు ఆలోచించాలా. మీరు ఆర్డర్ కూడా స్పోర్ట్స్ కోటా కోసం ఏం తెచ్చినారు? ఒక జీవో నెంబర్ 74 ఉంది 2012లో. 2% ఉండాలా, అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలా. ఈ జీవోని ఇచ్చిన తర్వాత మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ బర్త్డేకి ఏప్రిల్ 20 కదా, ఏప్రిల్ 20కి ఒక్కరోజు ముందు మీరు ఒక జీవో తీసుకొచ్చారు. ఏప్రిల్ 20కి ఒక్కరోజు ముందు అంటే ఏప్రిల్ 19వ తేదీన ఒక జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 47. జీవో నెంబర్ దీంట్లో ఇచ్చారు క్లియర్గా 3%కి పెంచేస్తున్నాను స్పోర్ట్స్ కోటాని. ఏమీ రాయబల్లా, ఏ ఎగ్జాము రాయబల్లా, మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం. జీవో నెంబర్ 47 ఎప్పుడు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు ఒక్కరోజు ముందు మీరు ఈ జీవోని ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి లిస్టులో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆర్డరు, నేషనల్ గేమ్స్ని ఒక దగ్గర పెడతారు, స్టేట్ గేమ్స్ని ఇంకొక దగ్గర పైకి తీసుకెళ్లి పెడతారు. ఇష్టం వచ్చిన విధానంగా మీరు ఈ ఆర్డర్ని ఫ్రేమ్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ మీ పని అయిపోయింది. మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇచ్చేశారు, 100 మందికి ఇచ్చేసిన తర్వాత ఫ్రెష్గా 2026 మే 15వ తారీఖున మరలా జీవో ఇచ్చారు. లేదు అది రాయాల్సిందే పరీక్ష అని చెప్పి. ఇప్పుడు ఆ జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చిస్తారు? మీ ఇష్ట ప్రకారం మీరు ఆ ఉద్యోగాలు నమ్ముకున్న తర్వాత, ఆ ఇష్ట ప్రకారం మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా జీవో ఇచ్చి ఈ జీవో ప్రకారం ఇంక మీద రాయాల్సిందే పరీక్షలు అని చెప్తే ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారండి? అసలు మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవ అనేకమైనటువంటిది. నాడు నేడు రీఫార్మ్స్ తీసుకోండి. ఈరోజు అద్భుతంగా స్కూల్స్ ఉన్నాయంటే, అత్యద్భుతంగా ఈరోజు లోపల ప్రమాణాలు ఉన్నాయంటే నాడు నేడు మీకు ఎందుకు రాలేదండి ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నారు కదా, ఆ పేద పిల్లలు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, కింద పెచ్చులు ఊడిపోయి పైనుంచి ఎప్పుడు పడతాయో తెలియదు, పక్క నుంచి చూస్తే గాలి ఉండదు, కింద కూర్చోవాలా, బోర్డు సరిగా కనపడదు, వాష్రూమ్ ఉండదు. ఆడపిల్లలు అయితే ఉదయం వస్తే సాయంత్రం దాకా ఇంటికి పోయి వాష్రూమ్కి పోవాల్సినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల నుంచి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సమూలంగా మార్పులు చేసి నాడు నేడు ద్వారా ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ దాకా మీరు డెవలప్ చేసిన తర్వాత ఈరోజు మీరు దాని మీదకి వచ్చి నేను విద్యాశాఖ మంత్రిని అని చెప్పి వీటన్నిటిని నేనే ఎస్టాబ్లిష్ చేశానని చెప్తారు. నాడు నేడులో కొన్ని ఫస్ట్ ఫేజ్లో ఉండేటి పూర్తయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో ఉండేటివి 80% అయినాయి, థర్డ్ ఫేజ్లో ఉండేటివి ప్రారంభం కావాలా. ఈ 2 సంవత్సరాల్లో మీరు నాడు నేడుకి పేరు మార్చారు. మన బడి మన భవిష్యత్. ₹1 ఒక్క ఇటుకరాయి దాని మీద పెట్టారా? ₹1 ఒక్క ఇటుకరాయి పెట్టారా? నేను అడుగుతున్నాను. కోనా శశిధర్ సార్ని నేను అడుగుతా ఉన్నాను, స్కూల్స్ గురించి పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా సుమారుగా 15,000 స్కూల్స్ని కంప్లీట్ చేసినారు. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ని సుమారుగా 80% పూర్తి చేసినారు. మరి ₹1 కూడా మీరు ఖర్చు పెట్టకుండా ఈరోజు మేము మార్పులు చేసినాము, మేము రీఫార్మ్స్ చేసినామంటారే, ఆ విద్యా కానుక ఎవరు తెచ్చినారు? ఆ పిల్లలకి చక్కగా భోజనం పెట్టాలని ఎవరు ఆలోచించినారు? ఆ పిల్లలకి ప్రతి పిల్లోడి చేతిలో కూడా ఒక బైజూస్ ట్యాబ్ ఉండాలని ఎవరు ఆలోచించినారు? వాళ్ళకి టోఫెల్ శిక్షణ ఇచ్చి ఇతర దేశాలకు కూడా వాళ్ళని పంపించాలని ఎవరు ఆలోచించినారు? సిబిఎస్ఈ సిస్టంలో వాళ్ళకి చదువు చెప్పాలని ఎవరు ఆలోచించినారు? తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చేదానికి RO సిస్టమ్స్ పెట్టాలని ఎవరు ఆలోచించినారు? చక్కటి వాష్రూమ్స్ ఉండాలని ఎవరు ఆలోచించినారు? చూడడానికి IFE ప్యానల్ బోర్డ్స్ పెట్టి చక్కగా చదువు చెప్పించాలని ఎవరు ఆలోచించినారు? మీకెందుకు రాలేదు ఈ ఆలోచన? ఈ రోజు మీరు బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు, దాంట్లో కరప్షన్ జరిగిందని ఈ రోజు ఒక వార్తాపత్రికలో చదివిన. ఏమండి, కొంచెం ఆలోచించాలా. ఇన్ని రీఫార్మ్స్ చేసినటువంటి వ్యక్తి, ఇంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని చూడాలనుకున్న వ్యక్తి, ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశపడి వారందరినీ కూడా కష్టపడి చదివించి ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలో మీరు ఈరోజు బైజూస్ ట్యాబ్స్ గురించి హేళన చేస్తూ మాట్లాడితే మీరు వాటిని అన్ని ఎత్తేసారు. బైజూస్ ట్యాబ్స్ ఎత్తేసారు, IFE ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వస్తే చేయించడంలో, RO సిస్టమ్స్ రిపేర్లు వస్తే ₹1,000 ఖర్చు పెడితే RO సిస్టమ్ రిపేర్ అయితే, నేను నెల్లూరులో ఎగ్జాంపుల్స్ చెప్పినాను.
ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ మీరు రిపేర్ చేయించట్లా, వాష్రూమ్స్ మెయింటైన్ చేయడంలా, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లా, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే ప్రజలు ఇష్టపడరు, ప్రజలు అసహించుకుంటారని కూడా నేను ఈ రూపంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ పరంగా ఫైనల్గా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవన్నీ కూడా చాలా మంది, వందల మంది, వేల మంది ఈరోజు బాధలు పడతా ఉన్నారు. వేల మంది, వందలు కాదు, వేల మంది. వీరందరి ఆలోచనలు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతకమైనటువంటి ఎంక్వైరీ జరిగి వాస్తవాలు నిరుద్యోగులకు తెలియజేసి ఇంకోసారి ఇలాంటి తప్పులు లేకుండా పునరావృతం కాకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.